ఓకే, థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ. కిరణ్ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఆ సౌండ్ చూసారా అసలు? ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా చరణ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ అందరితో పాటు ఇక్కడ నేను సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఏవి చూస్తుంటే నాకు చరణ్ సినిమాలన్నీ నేను సెలబ్రేట్ చేసినవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఒకసారిగా నాకు గుర్తండి, తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ 2007 సెప్టెంబర్ 28 చాలామంది 100 మంది ఆడ కూర్చొని అందరి డిస్కషన్ అనమాట. అరే చిరంజీవి గారు అబ్బాయి డాన్స్ చేస్తారా, డైలాగ్ బాగా చెప్తాడా, వాళ్ళ నాయనకి మించి చేస్తాడా చేయడా, అన్నీ ఎంతవరకు ఎలా చేస్తాడో అని చెప్పి మొత్తం అందరూ డిస్కషన్లు అన్నీ పెట్టారు. ఆ రోజు మార్నింగ్ సెప్టెంబర్ 28, 2007 చాలామందికి సమాధానం ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ 2018 మార్చ్ 30 ఆ రోజు అయితే రంగస్థలం రిలీజ్ రోజు ఇంకెవరు మాట్లాడద్దండి నా గురించి అన్నంత చేసేశారు చరణ్ అన్న జర్నీ నిజంగా మాలాంటి యాక్టర్స్కి చాలా ఇన్స్పైరింగ్ అండి. ఆ 10 ఇయర్స్లో చాలా చూసాం చరణ్ అన్న. ఎందుకంటే మేము ఎప్పుడు అంటే ఊర్లో నుంచి వచ్చినాం, అవన్నీ సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఆ రచ్చ చేయడం దగ్గర నుంచి చూసినప్పుడు మన ఫ్యాన్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారని వింటూ ఉంటాం కదా. ఇక్కడికి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ 10 ఇయర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి చరణ్ అన్నది. హీ మేడ్ ఎవ్రీ వన్ ప్రౌడ్. ఈరోజు గ్లోబల్ స్టార్ చరణ్ అన్న. చాలామందిని అంటే నాకు తెలిసినంత వరకు ఏ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీతో లాంచ్ అవ్వలేదు. అన్ని ప్రెషర్ల మధ్య లాంచ్ అయ్యారు. ఎందుకంటే చిరంజీవి గారు కొడుకుగా ఇంప్రెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. థ్యాంక్ యూ చరణ్ అన్న. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. కిరణ్ గారు, థ్యాంక్ యూ. సార్ కిరణ్ గారు, మీ చేతుల మీదుగా ఒక ఫెలిసిటేషన్. పిఎస్కే గ్రూప్. హాయ్ మెగా ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? చరణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? వెల్, నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇదేదో సెలబ్రేషన్లా లేదు, బర్త్డే సెలబ్రేషన్లా లేదు, పండగలా ఉంది. మీకు అలా అనిపిస్తుందా? మధ్యలో పాటకి లెగ్స్ డ్యాన్స్ చేయాలనిపించింది మీతో, కానీ ఛాన్స్ దొరకలేదు. బట్ నేను ఇక్కడ స్వామినాయుడు గారికి, శివాకి, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి బర్త్డే పార్టీ నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంతకుముందు శ్రీరాజ్ గారు చెప్పారు, చాలామంది మనుషుల్ని చూస్తాం మనం. కొంతమంది మనుషులు వాళ్ళు బాగుంటాయి చాలనుకుంటారు. కొంతమంది మనుషులు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటే చాలనుకుంటారు. కానీ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, రామ్ చరణ్ గారు అందరూ బాగుండాలి, అందులో ఆయన ఉండాలి అనుకునే పర్సన్. నేను ఈరోజు ఆయన మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి మెగా పవర్ స్టార్ అని పేరు కాదు, గ్లోబల్ స్టార్గా హీ ఈస్ ది గాడ్ రికగ్నిషన్. అండ్ వరల్డ్ వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నాయి. గ్లోబల్ స్టార్గా గ్లోబ్ మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, బట్ ఆయన మంచితనం గురించి చెప్పాలి. అండ్ అదే మంచి మనసుతో ఆయనకు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, యంగ్ హీరోస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈరోజు నాకు తెలుసు మైత్రి నవీన్ గారు, రవి గారు, దిల్ రాజు గారు వచ్చారు. ప్రొడ్యూసర్స్ హీరో కోసం వచ్చారు, కానీ ఫస్ట్ టైం ఒక యాక్టర్ నా ప్రొడ్యూసర్ కోసం వచ్చాను. నా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ గారికి వెరీ హ్యాపీ బర్త్డే. చాలా గర్వంగా ఉంది. ఒక మంచి కాన్సెప్ట్ని ఆయన ప్రోత్సహించి యంగ్స్టర్స్ని ప్రోత్సహించారు. సో ఆయన మంచి మనసు ఏంటో తెలుసు. అలాగే చాలా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. మగధీర చాలా బాగుందంటాం. మగధీర ఇస్ అ క్లాసిక్, ఆర్ఆర్ఆర్ ఇస్ అ క్లాసిక్. ఈ సినిమాలు అన్నీ కాకుండా నాకు మాత్రం ఒక సినిమా చాలా హార్ట్కి టచ్ అయిన సినిమా ఉంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టరే, లైఫ్ లాంగ్ కల్ట్ క్లాసిక్ ఆరెంజ్. మీకు కూడా అంతేగా, ఇప్పటికీ ఫ్రెష్గా ఉండే సినిమా. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ రామ్ చరణ్ గారికి వన్స్ మోర్ వెరీ హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దామా? ఓకే గైస్, లెట్స్ కట్ ద కేక్. నిఖిల్ గారు, బిఫోర్ కటింగ్ ద కేక్ మీ చేతుల మీదకి ఒక 2 ఫెలిసిటేషన్స్ ఉన్నాయి, ప్లీజ్ అవి కానిచ్చేద్దాం.